సార్ చిన్న నిర్మాతలకి పెద్ద నిర్మాతలకి పోటీ అంటున్నారు, ఏమంటారు? చిన్న నిర్మాత ఎవడు, పెద్ద నిర్మాత ఎవడు, నాకు అర్థం లేదు అసలు డెఫినేషన్. చిన్న నిర్మాత అంటే చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ సినిమాలు తీసేవాడనా, లేకపోతే పెద్ద నిర్మాత అంటే నేను అసలు ఆ చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అనే డెఫినేషన్ని ఒప్పుకోను కదా. మరి ఇప్పుడు అంటే మన ప్యానెల్కి ప్రోగ్రెసివ్ ప్యానెల్కి, సో మన ప్యానెల్ నుంచి ఆరోపణలు ఏంటంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్ అనేది గిల్డ్ అని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు, మీరేం చెప్తారు? నాకు అసలు చేంబర్ మ్యాటర్స్ ఏమీ తెలియదు బ్రదర్. నేను జస్ట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేసి మాకు కొంచెం వచ్చి ఓటే అంటే ఓటేయడం గురించి. సో లోపల ఏం జరుగుతుంది, దాని ఫంక్షనింగ్ ఏంటి, దాని ఇష్యూస్ ఏంటి, నాకు అసలు ఏం తెలియదు. అంటే యాజ్ ఏ ఓటర్గా ఏం కోరుకుంటున్నారు? యాజ్ అ ఓటర్గానా నా ఫ్రెండ్స్ అందరూ గెలవాలనుకుంటున్నాను, దట్స్ ఆల్. అంటే ఈ అస్తిత్వాన్ని కాపాడాలి అంటూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తున్నారు. అస్తిత్వం అంటే ఏంటమ్మా? అస్తిత్వం అంటే చాంబర్ గురించి బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ ఉంచరు, ఈ బిల్డింగ్ ని పడేసేయాలి, ల్యాండ్ మంది కాదు అంటూ కూడా ఆరోపణలు వస్తాయి, దాన్ని మనం కాపాడాలంటూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తున్నారు. చేంబర్ ఈ బిల్డింగ్ని పడేస్తారా? ఓకే, పడేస్తే మనం ఏం చేస్తాం, బట్ ఇది చాలా ఐకానిక్ బిల్డింగ్ కదా, ఈ ఏరియాకి మొత్తానికి ల్యాండ్ మార్క్. ఎవరికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా చేంబర్ దగ్గర ఉన్నానండి. సో ఇక మరి అలాంటి బిల్డింగ్ని పడేస్తానంటే మనం పవర్లెస్ కదా ఆపడానికి. పడేసేవాడు పడేస్తారు, బట్ పడేసి ఏం చేస్తారు? టవరా? పెద్ద టవరా బ్రదర్? సిటీలో ఉన్న టవర్స్ అన్నీ మొండమూసి ఏడుస్తున్నాయి కదా, మళ్ళీ ఇక్కడ టవర్ ఏం చేసుకుంటాం మనం? ఎనీవే, మనం పవర్లెస్ బ్రదర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.